అందరికీ నమస్తే. బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎమ్మెల్సీ తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రోజుకొక స్టాండ్ తీసుకుంటా ఉంది. జైలుకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఖాళీగా ఉన్నది. ఖాళీగా ఉన్న తర్వాత హరీష్ రావు తోట లేకపోతే వాళ్ళ అన్న కేటీఆర్ తోట అయితే విభేదాలు ఉన్నాయి. వీళ్ళ నాయకత్వం నచ్చట్లేదు, వీళ్ళ వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనేది కవిత కొన్ని విషయాలలో వ్యక్తపరిచేటటువంటి ప్రయత్నం చేసింది. లిక్కర్ స్కామ్ లో జైలుకి పోయొచ్చిన తర్వాత పార్టీ టవల్లు వేసుకోకుండా కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడం, బీఆర్ఎస్ కి సంబంధించో లేదా కేసీఆర్ కి సంబంధించి కేటీఆర్ కి సంబంధించి మాట్లాడకపోవడం, జాగృతి ఏదైతే ఉందో తెలంగాణ జాగృతి పేరు మీద ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి కల్వకుంట్ల కవిత కేవలం జాగృతి పేరు మీదనే కొన్ని రోజులుగా కార్యక్రమాలకి అటెండ్ అవుతా వస్తా ఉన్నారు. ఇది మెల్లమెల్లగా బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ కలహాలు ఉన్నాయి. కేటీఆర్ నాయకత్వం, హరీష్ రావు నాయకత్వం మరి కవితకి ఇష్టం లేదు అనేటటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఇవాళది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. కవిత రాసినటువంటి లెటర్లు కావచ్చు, కవిత మరి మీడియాతో చేస్తున్నటువంటి చిట్చాట్లు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కొంత అంతర్మదంలో పడింది. నాయకత్వం కావచ్చు లేదా కార్యకర్తలు కావచ్చు కొంత కన్ఫ్యూజ్ లో పడిండ్రు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కోలుకుంటా ఉంది. మరి కోలుకోలేనటువంటి దెబ్బ కలిగినది సంవత్సరంన్నర తర్వాత ప్రభుత్వం పరిపాలన చక్కగా లేదని చెప్పి ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. కేసీఆర్ పెట్టినటువంటి వరంగల్ సభకు కూడా అత్యధికంగా జనం హాజరైన అంటే బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ మనుగడ ఉంది కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వస్తుంది అని చెప్పి గ్రహించిండ్రో ఇగో అప్పటి నుంచి వెళ్ళి లొల్లు షురు అయింది. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనేటటువంటి ఒక ప్రచారం భారీగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదో, ఆయన నాయకత్వంలో పనిచేయడం మరి ఆమెకి ఇష్టం లేదో కానీ కల్వకుంట్ల కవిత యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్ తీసుకోవడంతో పాటు తాజాగా ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తన నివాసంలో ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకున్నారు నందినగర్ లో అనేటటువంటి ఒక అంశం కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తా ఉన్నది. దాంట్లో ప్రధానంగా తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు కేసీఆర్ ఫోటో కూడా ఉన్నదట ఆఫీస్ లా. తెలంగాణ తల్లి తర్వాత కేసీఆర్ ఫోటో ఉన్నదట. తర్వాత కవితది పెద్ద ఫోటోని పెట్టుకొని ఈ రోజు ఉన్నది. యాక్చువల్ గా ఈ రోజే జూన్ 2 పేరు అనౌన్స్మెంట్ చేయాలి, పార్టీ పేరు అనౌన్స్మెంట్ చేయాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, ఎందుకంటే కవిత కూడా మరి ఢిల్లీ పోతా ఉన్నది, కొంత బిజీ షెడ్యూల్లో పైసలు ఉన్నాయి. దాదాపుగా ఇప్పుడు ఒక పార్టీ పెట్టాలి అని అంటే ఈజీగా ఒక 300 కోట్ల రూపాయలనే కావాలి. నాయకుల్ని తీసుకురావాలి, పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేయాలి, కార్యకర్తలను పెంచుకోవాలి, ఎవరైనా కావచ్చు కాక ఒక కొత్త పార్టీ పెడుతుర్రంటే మొత్తం పైసలతోటే పని. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంది కవిత. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంటా అవసరమైతే జాగృతి పేరు మీద ఎవరెవరైతే ఉన్నారో ఎక్కువగా సింగరేణి బెల్ట్లు కావచ్చు లేకపోతే ఇతరత్ర ప్రదేశాలలో కూడా కావచ్చు, జాగృతికి సంబంధించిన ఒక టీం అయితే ఉంది. ఆ టీంనంతా కూడా ఫామ్ చేసుకొని కొంత యాక్టివ్ చేసుకొని ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని పార్టీ పేరు అనౌన్స్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి పనులు కూడా కొంత జరుగుతూ ఉన్నాయి, పైసలు సమకూర్చుతా ఉంది అనేది కూడా వినపడతా ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా ఓ 5 మందినో 6 మందినో ప్రధానంగా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని తన పార్టీలో జాయిన్ చేసుకోవడానికి కూడా వ్యూహాలు రచిస్తా ఉన్నది అనేది కూడా నడుస్తా ఉన్నది. ఇక కవిత మాట్లాడుతూ ఉంది, ఒక్కోసారి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏ పార్టీకి కూడా భవిష్యత్తు లేదు అని చెప్పింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది, ముడిగిపోయేటటువంటి నావది, అందులోకి వెళ్ళినా కూడా పెద్ద భవిష్యత్తు ఏమి ఉండదని చెప్పిండ్రు. ఆ తర్వాత ఒక 5-6 మందిని ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ లోకి వస్తే ఆమెకి ఎమ్మెల్సీయా లేకపోతే ఒక మంత్రి పదవి ఇస్తారు అనేటటువంటి ప్రచారం జరిగింది. కవిత పార్టీ పెట్టబోతా ఉంది, ప్రచారం జరిగింది. సో వీటన్నిటి నేపథ్యంలో మరి కవిత కొంచెం స్పీడ్ పెంచుతా ఉంది. ఒకవేళ స్పీడ్ పెరిగితే మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎందుకంటే రాజకీయాన్ని మొత్తం చవి చూసినటువంటి కేసీఆర్ అన్ని పదవులు కూడా అనుభవించి సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ కాబట్టి మరి పసిగట్టేటటువంటి ప్రయత్నం అయితే చేసిండు. కూతురు వేసేటటువంటి స్టెప్పులకి బ్రేకులు తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేసిండు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఆ రాజకీయ పార్టీ ఒక కొత్త పార్టీ పెట్టామనంటే అటు అధికార పార్టీ కావచ్చు లేకపోతే ప్రతిపక్షం కావచ్చు,
అంటే ఇక లీడింగ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేని కనీసం కొంతమందినైనా సరే పార్టీ మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇక కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇప్పుడు వచ్చే పని లేదు, ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉన్నది, నడిపిస్తా ఉన్నారు, ఇందులోకి వచ్చి ఏం చేస్తారు. ఇప్పుడు వాళ్ళ తల్లి, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, ఆ తర్వాత కవిత నాయకత్వం నచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారట. ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, నాయకులు ఎవరైనా కావచ్చు కాక. కానీ దీనికి అడ్డుకట్ట వేసేదానికి కేసీఆర్ ఒక మాస్టర్ ప్లాన్ అయితే చేసినాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే హరీష్ రావు కూడా చెప్పకనే చెప్పిండు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిండ్రు, కాంగ్రెస్ లోకి పోయిండ్రు అధికారం కోసం. వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? ఇగో ఏడున్నారు వాళ్ళు, గోడ మీద ఉన్నారు వాళ్ళు, ఈడ గోడ మీద ఉన్నారు. ఇటు దూకాలనా అర్థం కావట్లే పరిస్థితి. అసలు వాళ్ళకి ఏం లేదు, ప్రశాంతత లేదు. కాబట్టి ఆ 10 మంది కూడా ఇందులోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేసినా కూడా కేసీఆర్ తీసుకోడు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మారినా, ఒక నాయకుడు మారినా కూడా శాశ్వతంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవడం కుదరదు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని అది హరీష్ రావుతో చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇక మారుతారా ఇప్పుడు? ఎందుకంటే ఆ 10 మంది ఎమ్మెల్యేల గోస ఎట్లున్నదో తెలుసు. వాళ్ళు కొన్ని రోజులు బీఆర్ఎస్ అంటారు, కొన్ని రోజులు కాంగ్రెస్ అంటారు, కొన్ని రోజులు అసలు వెటులేమంటారు. సుప్రీంకోర్టుకు ఒకటి చెప్తారు, వీడికి వచ్చిన తర్వాత ఆ హైకోర్టుకు ఒకటి చెప్తారు, బహిరంగ సభలో ఒకటి చెప్తారు, ఇంటర్నల్ ఒకటి చెప్తారు, ఎక్స్టర్నల్ ఒకటి చెప్తారు. ఇట్లా రకరకాలుగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. అవసరమైతే రావచ్చు, రేపో మాపో ఉప ఎన్నికలు కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అరే పుసుకున మళ్ళీ పార్టీ మారితే మనం కూడా ఎట్టి కాకుండా అయిపోతాం, మళ్ళా కేసీఆర్ ఏమో రానిత్తలేడు అంటున్నాడు, కేసీఆర్ గెలిచే అవకాశం ఉంది అనేటటువంటి ఒక వాయిస్ ని మాత్రానికి హరీష్ రావు ద్వారాగా స్ప్రెడ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. ఓవైపు కూతుర్ని బుద్ధగిస్తూనే, బ్రతిమలాడుతూనే అటుపక్కున్నటువంటి ఎమ్మెల్యేలను కూడా కొద్దిగా ఆపేటటువంటి ప్రయత్నం కేసీఆర్ పసిగట్టిండు. దీంతో మరి ఆ పార్టీ పేరు ప్రకటించాలి, ఇవన్నీ ఫామ్ చేయాలనుకున్న కవిత మాత్రానికి కొంత డైలమాలో అయితే పడింది. ఎందుకంటే కూతురికే ఇన్ని ఆలోచనలుంటే తండ్రికి ఎన్నుండాలి? పార్టీని స్థాపించి నడిపించి చేపించినటువంటి కేసీఆర్కి ఎంత ఉండాలి? కేసీఆర్ ఏమన్నా మామూలు వ్యక్తి? సో కాదు కదా. ఇక ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ విషయాల్లో ఎత్తుకి పై ఎత్తులు అయితే వేస్తా ఉన్నారు. మరి కేటీఆర్ పోయి డల్లాస్ లో ఉన్నాడు, ఇవాళ అక్కడి నుంచే స్పీచ్ కూడా మాట్లాడినాడు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కారులో అంతా అల్లకల్లోలం జరుగుతూ ఉంది, సీట్లు మొత్తం పంచర్ అయిపోయినాయి అనేటటువంటి, ఇంజన్ కూడా మొత్తం బోర్కొచ్చేసింది అనేటటువంటి ఏవైతే ఊహాగానాలు ఉన్నాయో వాటన్నిటి కూడా వీళ్ళు ఆద్యం పోస్తా ఉన్నారు. మరి ఇక చూడాల కేసీఆర్ ఎత్తుకు పై ఎత్తులకి మళ్ళీ కూతురు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటది, ఎప్పుడు పార్టీ ప్రకటిస్తే దానికి ఎంత యూజ్ ఉన్నది, ఎంత యూజ్ లేదు అనేటటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారుతా ఉన్నాయి. కేసీఆర్ మాత్రానికి ఒకే నిర్ణయంతో కవితకి మాత్రానికి బ్రేక్ లేచిండు. ఎందుకంటే ఇలా పొద్దుగాళ్ళైతే అన్ని ఛానళ్లలో కవిత గురించే ముచ్చట, అన్ని దినపత్రికల్లో కవిత కేటీఆర్ గురించే ముచ్చట, కారులో అంతర్మదనం మొదలైంది అని చెప్పి. సో ఇక్కడ కేసీఆర్ కూడా కవిత ఎత్తులకి పై ఎత్తులు వేస్తా ఉన్నది తెలుస్తా ఉంది. మరి చూడాలి ఎలా ప్రభావం చూపబోతా ఉంది. మరి ఆశలు పెట్టుకుంటున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, చోటా మోటా నాయకులు కావచ్చు, మరి వీళ్ళంతా కూడా కొంత డైలమాల్లో పడినటువంటి నేపథ్యంలో ఈ పెద్ద నాయకులు, బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో జర చూడాలి.